ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. రాష్ట్రంలో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అధికార విపక్ష పార్టీల మధ్య యుద్ధమే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ఈరోజు ఇక్కడ దైవజనులు అందరూ కూడా ఒక ప్రార్థన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి మీరు చెప్తారా సార్? ఏ ఉద్దేశంతో ప్రార్థన జరిగింది? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా భ్రష్టు పట్టిపోయిందో చూసాం. ఆ రోజున క్రైస్తవ సోదరులకు కూడా బైబిల్ పట్టుకుని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కూడా మోసం చేశారు. వాళ్ళందరూ కూడా ఆనాడు నమ్మి అతని కోసం అందరితో కూడా మాట్లాడి దేవునికి ప్రార్థన చేసి అతని గెలుపులో భాగస్వాములు అయ్యారు. కానీ వారికి ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. ఏదైతే క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి మొత్తం కూడా ఫండింగ్ మొత్తం కూడా లాగేశారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి చర్చిల పర్మిషన్స్ విషయంలో చాలా ఇబ్బందులు పెట్టించడం, కొన్ని చోట్ల చర్చిలు కూడా కూల్చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా చెప్పాలంటే చాలా. ఇప్పుడు గుంటూరులో ఒక క్రిస్టియన్ భవన్ కడితే చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు ఇచ్చి 10 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తే దాన్ని క్వారంటైన్ సెంటర్ కింద మార్చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇలా అనేక రకాలుగా క్రిస్టియన్ సోదరులు అన్ని రకాలుగా కూడా ఆ రోజున క్రిస్టియన్కి పెళ్లి కానుక ఇవ్వడం జరిగేది, తోఫా ఇవ్వడం జరిగేది. ఇవన్నీ కూడా రాకుండా చేయటం, ముఖ్యంగా ఎయిడెడ్ స్కూల్స్ క్రిస్టియన్ ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా ఆస్తులన్నీ కొట్టేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఇవాళ వాళ్ళు ఆ సంస్థలు నడపడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పీజీ చేయడానికి స్టూడెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయటం, ఇవన్నీ కూడా క్రిస్టియన్ సోదరులు లోపల చాలా మదన పడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఓపెన్ అయిపోతూ ఉన్నారు. ఇక్కడే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదరు ఇవాళ ఏదైతే మిషనరీ ఆస్తులు ఉంటాయి, మిషనరీ ఆస్తులు మొత్తం కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, ఆక్రమణకు గురి అయిపోతూ ఉన్నాయి. ఇవాళ రక్షణ లేకుండా పోతూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రశ్నలు దృష్టి పెట్టుకున్నారు. దాని మీద వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ జగన్కి మద్దతు ఇచ్చే అవకాశం లేదంటారు. 100% లేదు. ఇవాళ లాస్ట్ టైం నమ్మారు, అతను కూడా దైవజనుడు అని చెప్పి నమ్మారు. కానీ ఇవాళ మోసం చేశాడు. దైవజనుడుగా ఉండి చేయాల్సిన మారాడు కదా సార్, హిందువుగా మారాడు. ఏదైనా కానీ అతను బైబిల్ అంటే నమ్మకం అన్నాడు. వాళ్ళ మదర్ కూడా బైబిల్ చేశారు. కానీ ఒక బైబిల్ క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళు వ్యవహరించే విధంగా చేయకుండా కక్ష సాధింపు చేయలేదు. దాడులు చేపిస్తాం, కేసులు పెట్టించడం, సొంత బాబాయిని హత్య చేస్తే ఇంకా వాళ్ళ ముద్దాయిని కాపాడుకుంటూ వచ్చినటువంటి సందర్భం కూడా చూసాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క వర్గాలు గమనిస్తూ ఉన్నారు. మచిలీపట్నంలో ఎట్లా ఉంది సార్ ఈ రోజు పరిస్థితి? ఎలక్షన్ వచ్చింది, చాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న ఏముంది, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అసలు ఏమీ లేదు. ఇక్కడ కనీసం 2000 మంది కూడా లేరు. అక్కడ మొత్తం కూడా ఆయన సభ మొదలు పెట్టాక 100 జనం కూడా పోయారు. ఎందుకని అంటారు సార్? అతని మీద విశ్వాసం కోల్పోయారు. లేదంటారా? ఖచ్చితంగా లేదు. ఆయనకి లేదు, ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులకు కూడా వాళ్ళకి మద్దతు లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. డెసిషన్ అయిపోయింది. అదేవిధంగా ఎన్నిక అనేది నామినల్ అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా మేనిఫెస్టో ఏదో అనౌన్స్ చేశారు కదా, ఈ మేనిఫెస్టో ప్రజల్లో ఎట్లాంటి రెస్పాన్స్ ఉందంటారు? చాలా బాగుంది. బీసీలకు సంబంధించి కావచ్చు, పెన్షన్ కావచ్చు, బీసీలు 50 ఏళ్లకు ప్రజలకి పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ కూడా వాస్తవాలు. ఇప్పుడు అతను మద్యపాన నిషేధం అన్నాడు, పెన్షన్ 3000 అన్నాడు. రాగానే పెన్షన్ 5 ఏళ్ళు పట్టింది 3000 జీతానికి. ఉద్యోగస్తులు ఇవాళ మొన్న జరిగిపోయింది. ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే బహిరంగంగా వచ్చి మేము ప్రచారానికి వెళ్తా ఉంటే ఏళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఓటేసి వచ్చామని. పోలింగ్ బూత్లో నాకు చెప్తా ఉన్నారు, అరుపులంట సైకిల్ గ్లాస్ అని చెప్పి ఇక్కడ మా ఏరియాలో. అంటే ఎంత కసిగా ఉన్నారనే దానికి వాళ్ళ ఎంప్లాయీస్ గతంలో చాలా సైలెంట్గా ఉండాలి. వాళ్ళు ఓపెన్ అయిపోతున్నారు ఏదైతే ఏంటి అని చెప్పి.
వాళ్ళ ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల యొక్క ఓటు షేరింగ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేరింగ్ అవ్వదు అనేది అధికార పార్టీ చెప్తున్నారు. ఇది అవుతుందంటారా? అసలు పార్టీలు కాదండి, ఈ దుర్మార్గుడు పోవాలనేది డిసైడ్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనేది డిసైడ్ అయిపోయారు. దానిలో భాగంగా ఓట్ షేరింగ్ ఖచ్చితంగా అక్కడ ఎవరైతే నిలబడతారో ఆ క్యాండిడేట్కి వేస్తారు. అది ఏ పార్టీ అయితే మరి అక్కడ ఉంటారో వాళ్ళకి వేస్తారు. దాంట్లో తెలుగుదేశం అభ్యర్థులకి 100% ట్రాన్స్ఫర్ అవుతుంది, జనసేన అభ్యర్థులకి 100% ట్రాన్స్ఫర్ అవుతుంది, బీజేపీ కూడా 100% ట్రాన్స్ఫర్. ప్రత్యేకంగా మోడీ గారు కూడా వస్తున్నారు. రాజధానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఖచ్చితంగా వాళ్ళ ముందు నుంచి స్టాండ్ అదే కదా, బీజేపీ స్టాండ్ అమరావతి రాజధాని. అదే మీ కూటమికి సంబంధించి పోలవరం గురించి కానీ అమరావతి గురించి కూడా పోలవరం కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. మేము 72% పనులు ఆ రోజున పూర్తి చేసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల కానీ, ఆ పరుగులు పెట్టించినటువంటి విధానం వల్ల కానీ, కేంద్రం కూడా ఫండింగ్ ఇవ్వడం వల్ల కానీ, ఏదైనా కానీ పోలవరం చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. అలాగే అమరావతి కూడా రైతులందరూ కూడా ముందుకు వచ్చి దాదాపు 30,000 పైన భూములు ఇచ్చి అక్కడ కూడా వర్క్ జరిగింది. అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెగుస్తున్నాయి, అక్కడ మొత్తం కూడా స్ట్రక్చర్లు అన్నీ లెగుస్తున్నాయి. ఈలోపు గవర్నమెంట్ మారింది. అంత రానున్న రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుద్ది అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు దాంట్లోనే మేనిఫెస్టోలో పెట్టారు 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెన్షన్స్ కానీ, ఇవాళ బీసీ డిక్లరేషన్ కూడా మేము ఇచ్చాం 10 అంశాలతో. ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు అవుతుంది. ముస్లిం సోదరులకి న్యాయం జరుగుతుంది, అటు అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? మచిలీపట్నంలో గెలుపు మీదే అంటారా, లేకపోతే ఏమన్నా అనుమానాలు ఉన్నాయి? మచిలీపట్నం ఒకటే కాదు, 160 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ గెలవబోతాను.